సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్. ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ మనకి ఈ యూనిట్ 2లో ఉన్న నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎక్స్టాన్సిబిలిటీ ఆఫ్ బ్లాక్ చైన్ అనమాట. ఈ ఎక్స్టాన్సిబిలిటీ ఆఫ్ బ్లాక్ చైన్లో మనం అసలు ఏంటి, దీని ఉద్దేశం ఏంటి, ఇందులో మనకు ఒక 10 టైప్స్ ఆఫ్ పాయింట్స్ అయితే రైజ్ చేయటం జరిగింది ఇందులో. సో ఎక్స్టాన్సిబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే జనరల్గా లైక్ ఒక ఎక్స్పాండ్ చేయడం అనమాట, ఒక విస్తరించే మీనింగ్ వస్తుంది అనమాట. విస్తరించడం అంటే ఎక్స్పాండ్ అవడం అనే మీనింగ్ అయితే మనకి వస్తుంది అనమాట. సో ఇందులో ఏంటంటే మనకి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది మనకి టెక్నాలజీ పెరిగే కొద్దీ కూడా ఇది కూడా ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్స్టాన్స్ అవుతుంది అనమాట, ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ అర్థం ఏంటంటే అసలు ఎక్స్టెన్సిబిలిటీ ఆఫ్ బ్లాక్ చైన్ అర్థం ఏంటంటే బ్లాక్ చైన్ టెక్నాలజీకి కొత్త ఫీచర్ కానీ లైక్ ఫంక్షనాలిటీస్ మరియు యూస్ కేసెస్ కానీ ఏమైనా టైంకి తగ్గట్టు అడాప్ట్ అవ్వగలటం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్త ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని ఎంతవరకు ఇది క్లియర్ చేయగలుగుతుంది, లైక్ ఒక కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు వస్తున్నప్పుడు కూడా బ్లాక్ చైన్ రిలివెంట్గా మరియు ఎఫెక్టివ్గా ఎలా ఉండగలుగుతుంది అలా అనమాట. సో అర్థం చేసుకోండి, ఎక్స్టాన్సిబిలిటీ అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీకి కొత్త ఫీచర్ కానీ ఫంక్షనాలిటీస్ కానీ ఏమైనా యూజ్ కేసెస్కి టైంకి తగ్గట్టు ఎంతవరకు ఎరక్ట్ అవుతుంది, తర్వాత ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అనేది అంతా కూడా ఇందులో చూద్దాం. ఇందులో మనకి ఎక్స్టెన్సిబిలిటీ ఆఫ్ బ్లాక్ చైన్లో మెయిన్గా ఈ పాయింట్స్ అనమాట ఎక్కువగా, ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ దాని తర్వాత లైక్ ప్రోటోకాల్ అప్గ్రేడ్స్. సో ఇవన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం అలా 1 by 1 అనమాట. అంటే స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఆల్రెడీ మనకి వెళ్ళిపోయింది, అంటే యూనిట్ 1లో ఆల్రెడీ మనం చూస్తాం ఎందుకోసం మనం యూస్ చేస్తాం ఈ స్మార్ట్ కాంట్రాక్ట్. తర్వాత మనకి ప్రోటోకాల్ అప్గ్రేడ్స్, తర్వాత కాన్సిక్వెంట్ మెకానిజము, ఇంటర్‌ఆపరబిలిటీ ఏంటి, టోకెనైజేషన్ అంటే ఏంటి, ప్రైవసీ సొల్యూషన్స్ ఏంటి, గవర్నెన్స్ అంటే లీడింగ్ అంటే ఏంటి, తర్వాత డీసెంట్రలైజేషన్ ఐడెంటిఫై అంటే ఏంటి, తర్వాత సప్లై చైన్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి స్లైడ్లో నేను ఒకసారి మామూలుగా ఒక ఓవర్ చేస్తాను, మీకు నోట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను కాబట్టి ఒకసారి మీరు చూసుకోండి అండ్ ఒకసారి వెళ్దాం. సో ఫస్ట్ అసలు ఎక్స్టాన్సిబిలిటీ ఆఫ్ బ్లాక్ చైన్ అంటే ఏంటో ఆల్రెడీ మీకు చెప్పేశాను, సింపుల్గా అర్థం చేసుకోండి. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఇది ఎంతవరకు ఇది ఎక్స్టాన్సిబుల్గా విస్తరించగలిగే సామర్థ్యంకి బీసీటీకి ఉందా లేదా అనేది మెయిన్ థింగ్. కొత్త టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు, లైక్ కొత్త ఏ టూల్స్ వస్తున్నాయి, ఆ ఏ టూలు ట్రేడింగ్లో కావచ్చు లేకపోతే రిమైనింగ్ ఈకామర్స్లో కావచ్చు, అవి వస్తున్నప్పుడు బీసీటీ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా ఎంతవరకు దానికి మెర్జ్ అవుతుంది, సపోర్ట్ చేయడానికి, ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్కి ఎంతవరకు సపోర్ట్ చేయటుందో దానికోసం కొన్ని పాయింట్స్ ఆల్రెడీ రైజ్ చేయడం జరిగింది. అందులో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి దాంతో కూడా ఇంట్రడక్షనే, ఒకసారి మీరు చూడండి, మీ దగ్గర నోట్స్ ఆల్రెడీ పెడతాను కాబట్టి అందులో ఒకసారి మీరు చెక్ చేసుకోండి గైస్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్మార్ట్ కాంట్రాక్ట్స్. ఈ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటంటే ఈజీగా అర్థం చేసుకోండి. స్మార్ట్ కాంట్రాక్ట్స్లో ఆల్రెడీ అగ్రిమెంట్ ఎలా అంటే అంటే పర్టికులర్ టాస్క్ అనేది ఎలా చేయాలనేది ఆల్రెడీ కోడ్లు రూల్స్ అన్నీ కూడా రాసి ఉంటాయి, అర్థమైందా? సో మనకి తను అదే కొన్ని టాస్క్లు దానికి అదే ఎలా చేసుకుంటూ వెళ్ళిపోతుందో, ఎర్రర్స్ని ఫిక్స్ చేసుకుని ఎలా చేసుకుంటూ వెళ్ళిపోతుందో ఇందులో కూడా మనకి సేమ్ అదే అనమాట. స్మార్ట్ కాంట్రాక్ట్లో మనకి రూల్స్ కోడ్లో రాసి, అంటే మనకి ఏం చేయాలనేది మొత్తం అంత లాజికల్ కావచ్చు, ఇవన్నీ కూడా అందులో రాసి ఉంటాయి స్మార్ట్ కాంట్రాక్ట్లో. సో ఇది ఎక్కువగా ఎక్కడ వాడతారంటే డిఏ యాప్స్ కానీ బిజినెస్ అగ్రిమెంట్స్ సంబంధించిన జోన్స్లో కానీ వాటిలో ఎక్కువగా ఈ స్మార్ట్ కాంట్రాక్ట్లో ఉపయోగిస్తారన్నమాట. లైక్ కొంత పెద్ద కంపెనీతో మనం పేరు అవ్వాలి, వాళ్ళతో మనం లింక్ పెట్టుకోవాలి, వాళ్ళు ఎక్కడో ఉంటారు వీళ్ళు ఎక్కడో ఉంటారు, ఆ క్రైటీరియాలో మనం ఏం చేస్తామంటే ఇలాంటి కాంట్రాక్ట్ సిస్టమ్స్ మనం యూస్ చేసుకుంటాం. దాని తర్వాత ఏంటంటే ప్రోటోకాల్ అప్గ్రేడ్స్. ఈ ప్రోటోకాల్ అప్గ్రేడ్స్ అంటే ఏంటంటే బ్లాక్ చైన్లోకి ఒక కొత్త ఫీచర్ యాడ్ చేయటము, స్కేలబిలిటీ పెంచటము, బగ్స్ని ఫిక్స్ చేయటం, ఇవన్నీ కూడా ప్రోటోకాల్ అప్గ్రేడ్స్ అనమాట. ప్రోటోకాల్ అప్గ్రేడ్స్లో ఇవన్నీ జరగాలంటే 2 స్టేజెస్ ఉంటాయి యాక్చువల్లీ. అవి లైక్ హార్డ్ ఫోర్క్స్, సాఫ్ట్ ఫోర్క్స్ అంటారు. అంటే హార్డ్ ఫోర్క్స్లో అప్గ్రేడ్ వచ్చినప్పుడు అంటే తప్పనిసరిగా అప్డేట్ చేయాల్సి వస్తుంది, సిస్టమ్ అప్డేట్ చేయాల్సి వస్తుంది అనమాట. సాఫ్ట్ ఫోర్క్స్లో అయితే ఆప్షనల్ అప్డేట్ అనమాట, అప్డేట్ చేసుకోవచ్చు లేకపోతే లేదు, ఓకేనా?
సో అర్థం చేసుకోండి. ప్రోటోకాల్ అప్గ్రేడ్స్లో ఏంటంటే ఏం జరుగుతుందంటే బ్లాక్ చైన్కి కొత్త ఫ్యూచర్ యాడ్ చేయటము, స్కాలబిలిటీ పెంచడము, బగ్స్ని ఫిక్స్ చేయటము, తర్వాత నెట్వర్క్ ఎంతవరకు ఇన్జూర్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకుంటాం అనమాట. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మనకి కన్సెంసస్ మెకానిజం అని చెప్పి ఇంకోటి ఉంటుంది. ఇది థర్డ్ అనమాట. ఫస్ట్ ఏంటి స్మార్ట్ కాంట్రాక్ట్, తర్వాత ఏంటి ప్రోటోకాల్ అప్గ్రేడ్స్. ప్రోటోకాల్ అప్గ్రేడ్స్లో మనం ఏం చేసుకుంటాం, స్కాలబిలిటీ పెంచుకుంటాము, తర్వాత ఫ్యూచర్స్ యాడ్ చేయటము, తర్వాత బగ్స్ని ఫిక్స్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా ప్రోటోకాల్ అప్గ్రేడ్స్లో చేసుకుంటాం. తర్వాత ఏంటంటే మనకి కన్సెన్సస్ మెకానిజం అనమాట. ఈ కన్సెన్సస్ మెకానిజంలో ఇక్కడ నెట్వర్క్లో ఒక ట్రస్ట్ని క్రియేట్ చేయటం, ట్రస్ట్ కోసం అంటే ఒక భద్రత కోసం లేకపోతే ఒక నమ్మకం కోసం కొన్ని పద్ధతులు మనం వాడుతూ ఉంటాం. నేను క్లాస్లో చెప్పాను ఆల్రెడీ. ప్రూఫ్ ఆఫ్ వర్క్ అంటే పిఓడబ్ల్యూ అంటే ఏంటి. సో అంటే ఈ పిఓడబ్ల్యూలో మనకి లైక్ ఒక ట్రస్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ట్రెడిషనల్ మోడల్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, లైక్ కొన్ని ప్రూఫ్ ఆఫ్ అథారిటీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఒకసారి ఇదంతా కూడా ఎక్స్టెన్సిబుల్ కన్సెన్సస్ మెకానిజంలో ఒక ట్రస్ట్ని క్రియేట్ చేస్తాం. ఆ ట్రస్ట్ని క్రియేట్ చేయడానికి కొన్ని పద్ధతులు మనం యూజ్ చేస్తాం అనమాట. దానివల్ల యూజర్ ఓకే బ్లాక్ చైన్ నేను కంపల్సరీ వాడాలి, ఇంత ఎఫిషియన్సీగా ఉంది కాబట్టి వాడాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాడు. దాని తర్వాత ఫోర్త్ మెయిన్ పాయింట్ ఏంటంటే స్మార్ట్ కాంట్రాక్ట్, ఇది ఎక్స్టెన్సిబుల్ బ్లాక్ చైన్లో ఫోర్త్ ఇంటర్ఆపరబిలిటీ. ఈ ఇంటర్ఆపరబిలిటీలో మనకి ఒక బ్లాక్ చైన్ నుండి ఇంకొక బ్లాక్ చైన్కి డేటా కానీ లైక్ అసెట్ ట్రాన్స్ఫర్ అయ్యే సామర్థ్యం ఎంతవరకు ఉందో అని చెప్పి డిసైడ్ చేస్తాను అనమాట. అంటే ఎంతవరకు అనుసంధానం కలిగి ఉంది ఒక బ్లాక్ చైన్ నుండి ఇంకొక బ్లాక్ చైన్కి డేటా కానీ అసెట్ ట్రాన్స్ఫర్ కానీ ఎంతవరకు క్యాపబిలిటీ తెస్తుందో అవన్నీ కూడా డిసైడ్ చేసుకుంటూ ఉన్నాం. ఇందులో మనకి క్రాస్ చైన్ ప్రోటోకాల్స్ వాడతారు మెయిన్గాను, క్రాస్ చైన్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇవన్నీ ఉంటుందన్నమాట. ఇది ఫోర్త్ ఎగ్జాంపుల్. ఒక బ్లాక్ చైన్లో టోకెన్ ఇంకో బ్లాక్ చైన్లో వాడుకోవటం ఇవన్నీ కూడా ఇందులో చూసుకుంటాం అనమాట, ఇంటర్ఆపరబిలిటీలో చూసుకుంటాం. తర్వాత మనకి ఫిఫ్త్ మెయిన్ పాయింట్ ఏంటంటే టోకెన్ స్టాండర్డ్స్. ఈ టోకెన్ స్టాండర్డ్స్లో మనకి ERC20 అని, దాని తర్వాత ERC721 ఇలాంటి స్టాండర్డ్స్ మనం వాడతాం అన్నమాట. వీటితో కొత్త రకాల టోకెన్స్ క్రియేట్ చేసి మేనేజ్ చేస్తూ ఉంటాం. లైక్ మనకి ఇంటర్నెట్లో మీరు చూసుంటారు ఆల్రెడీ, ఫంగబుల్ టోకెన్స్, NFT ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ టోకెన్ అంటే ఏంటంటే ఒక ఇష్యూ కానీ లేకపోతే ఒక ప్రాబ్లం కానీ మనం జనరేట్ చేస్తాం. జనరల్గా మన ఫోన్పేలో కానీ వాటిలో కానీ మనం చూసినట్లయితే అట్లా మనం జనరేట్ చేస్తాం. ఇక్కడ కూడా మనం ERC20, ERC721 లాంటి స్టాండర్డ్స్ మనం వాడుతున్నమాట. ఇది మనకి ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈ ఎక్స్టెన్సిబుల్ బ్లాక్ చైన్లో. అండ్ తర్వాత ఏంటంటే ప్రైవసీ సొల్యూషన్స్. సిక్స్త్ ప్రైవసీ సొల్యూషన్స్. ఈ ప్రైవసీ సొల్యూషన్స్లో జీరో నాలెడ్జ్ ప్రూఫ్స్, కాన్ఫిడెన్షియల్ ట్రాన్సాక్షన్స్ వంటివి ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. జీరో నాలెడ్జ్ ప్రూఫ్స్ కానీ కాన్ఫిడెన్షియల్ ట్రాన్సాక్షన్స్ వంటివి ఇంటిగ్రేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మోనిరో కానీ జెట్ క్యాష్ లాంటివి ప్రైవసీ ఫోకస్డ్ బ్లాక్ చైన్స్ ఉంటాయి అన్నమాట. ఇవి సిస్టమ్స్ ఆల్రెడీ ఎవాల్వ్లో ఉన్నాయి ఆల్రెడీ అని కూడా. ఇందులో మనకి ప్రైవసీ మెయిన్ లీడ్ అనమాట. ఆ ప్రైవసీని ఎంతవరకు మనం పరిష్కరిస్తున్నాము, ఎంతవరకు వాటికి సొల్యూషన్స్ ఇస్తున్నాము, ఇలాంటివన్నీ కూడా ఇందులో డిసైడ్ అవుతాం. ఇది సిక్స్త్. తర్వాత సెవెంత్ ఏంటంటే స్కాలబిలిటీ సొల్యూషన్స్ అంటారు, స్కాలబిలిటీ అంటారు. అంటే స్కాలబిలిటీ అంటే ఏంటంటే ఒక టెక్నాలజీ మీద ఎప్పుడైనా సరే ఒక టెక్నాలజీ భూమిలో ఉందనుకోండి, చాలామంది యూజర్స్ దాన్ని వాడటానికి మక్కువ చూపుతారు. సో ఎక్కువ యూజర్స్ కానీ లేదా ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఫాస్ట్గా టెక్నాలజీ హ్యాండిల్ చేయగలగాలి. సో BCT కూడా ఎక్కువ యూజర్స్ కానీ ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఎంతవరకు ఫాస్ట్గా హ్యాండిల్ చేయాలన్నది కూడా ఇక్కడ మనం డిసైడ్ చేసుకుంటాం. లైక్ ఇప్పుడు ఫర్ సొల్యూషన్స్ లైక్ షాడింగ్స్ అని అంటారు, సైడ్ చైన్స్ అంటారు, లేయర్ 2 ప్రోటోకాల్స్, లైటింగ్ నెట్వర్క్, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. వీటి ద్వారా ఏంటంటే మనకి విస్తరణ సామర్థ్యం పెరుగుతుంది. ఎంతవరకు మనం విస్తరించవచ్చు, ఎంతమందిని మనం తీసుకురావచ్చు మన యొక్క సైట్కి. సో ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేస్తాం. తర్వాత ఏంటంటే మనకి గవర్నెన్స్ మోడల్స్ అంటే ఏంటంటే ఇక్కడ స్టాక్ హోల్డర్స్ అని చెప్పి కొంతమంది ఉంటారు. ఇది ఎక్కువగా బిజినెస్గా వాడతారు కాబట్టి స్టాక్ హోల్డర్స్ ఎక్కువ కొంతమంది ఉంటారనమాట. వీళ్ళు స్టాక్ హోల్డర్స్కి నిర్ణయాల్లో భాగస్వామ్యం తీసుకుంటూ ఉంటారు. లైక్ 2 రకాల గవర్నెన్స్ సిస్టమ్స్ ఉంటాయి ఇందులో, ఆఫ్ చైన్, ఆన్ చైన్ అని చెప్పి 2 రకాలు ఉంటాయి. ఓటింగ్ సిస్టమ్స్ తోటి డిస్కషన్స్, పబ్లిక్ డిస్కషన్స్ ఇవన్నీ తీసుకుని పాలనా విధానాలు అంటే లైక్ ఎలా దీన్ని గవర్న్ చేయాలి,
ఎలా దీన్ని నడపాలి, లేకపోతే ఎలా ఈ నెట్వర్క్ని మేనేజ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఈ గవర్నెన్స్ మోడల్ డిసైడ్ చేసుకుంటారు అనమాట. దాని తర్వాత ఏంటంటే డీసెంట్రలైజేషన్ ఐడెంటిఫైయర్స్ అనమాట, డిఐడిఎస్ అంటారు. ఇక్కడ ఏంటంటే సెంట్రల్ అథారిటీ లేకుండా ఒక వ్యక్తి యూనిక్ డిజిటల్ ఐడి క్రియేట్ చేయటం. అర్థమైందా? సెంట్రల్ అథారిటీ పర్సన్ ఉన్నాడు, సెంట్రల్ అథారిటీ లేకుండా ఒక వ్యక్తి యూనిక్ ఐడి డిజిటల్ ఐడి క్రియేట్ చేయడం అనమాట. ఉదాహరణకు ఎగ్జాంపుల్గా గవర్నమెంట్ లాగా కంపెనీ అప్రూవల్ అంటే గవర్నమెంట్ కానీ కంపెనీ అప్రూవల్ లేకుండా, ప్రైవేట్ కంపెనీ అప్రూవల్ లేకుండా డిజిటల్ ఐడెంటిటీ యాడ్ చేసుకోవచ్చు. నేను మీకు చెప్పాను, ఒకవేళ మన స్థానిక తహసీల్దార్ కానీ ఎంఆర్ఓ కానీ టైంకి లేకపోతే లోపల ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ సేవ పోర్టల్స్ కావచ్చు, ఆ డిజిటల్ సిగ్నేచర్స్ని చేయొచ్చు. పర్సన్ లేకపోయినా సరే డిజిటల్ సిగ్నేచర్స్ మనం ఫైల్లో మనం ఎన్క్రిప్ట్ చేసుకోవచ్చు, అంటే మనం పెట్టచ్చు అనమాట. సో ఇలాంటివన్నీ కూడా డీసెంట్రలైజ్డ్ ఐడెంటిఫైర్స్ లెక్క వస్తాయి. అంటే సెంట్రల్ అథారిటీ లేకుండా ఒక వ్యక్తి యూనిక్ డిజిటల్ ఐడి క్రియేట్ చేయడం అనమాట. అండ్ తర్వాత 10th ఏంటంటే సప్లై చైన్, లైక్ సప్లై చైన్ ట్రేసబిలిటీ అని చెప్పి అంటారు. సో సప్లై చైన్లో కూడా అంటే మన బిజినెస్గా వాడేది, ఈ కామర్స్ బిజినెస్ కానీ వాటి కోసం వాడతాం. ప్రొడక్ట్స్ని ట్రాన్స్పరెంట్గా ట్రాక్ చేయడం కానీ, సర్టిఫికేట్స్ని వెరిఫై చేయడం కానీ. సర్టిఫికేట్ వెరిఫై చేయడం అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని ఫార్మసీ కంపెనీలు ఉన్నాయి. ఆ ఫార్మసీ కంపెనీలు మెడిసిన్స్ పంపించే కొన్ని ఉంటాయి, ఓన్లీ లైక్ పౌడర్ ఏవైతే ఉంటాయో ఆ పౌడర్ని మాత్రమే క్రియేట్ చేసి డెవలప్ చేసి పంపించే ఉంటాయి. అక్కడ ఏం చేస్తారంటే క్వాలిటీ ఎదురెన్సెస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతవరకు మన నుంచి సప్లై అవుతుంది, ఎంతవరకు మనం పంపిస్తున్నాము, మనం ఎంతవరకు ట్రాక్ చేస్తాము, ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ని ట్రాన్స్పరెంట్గా ట్రాక్ చేయటము, సర్టిఫికేట్స్ని వెరిఫై చేయటము ఉంటాయి. ప్రతిదానికి కూడా సర్టిఫికేట్ లేకపోతే డ్రగ్ ఇన్స్పెక్టర్ పట్టుకుంటాడు, లేకపోతే ఏదైనా పట్టుకుంటాడు. ఓకే, ఖచ్చితంగా వాటికి సర్టిఫికేట్స్ మెయిన్ లీడ్ అనమాట. ఈవెన్ మనకి ట్రస్టెడ్ సాఫ్ట్వేర్స్ కూడా సర్టిఫికేట్స్ మెయిన్ లీడ్ అనమాట. పేపర్ వర్క్ ఇవన్నీ కూడా మెయిన్ లీడ్. ఓకేనా? ఉదాహరణకు మనకి ఎగ్జాంపుల్గా లైక్ ఫుడ్ సప్లై కానీ, లైక్ సప్లై చైన్, మెడిసిన్ అథెంటిసిటీ, లగ్జరీ గూడ్స్ ట్రాకింగ్, ఇవన్నీ కూడా ఇందులోనే వెళ్ళిపోతుంది అనమాట. సో సప్లై చైన్ సెగ్మెంట్లో కూడా ఒకవేళ ఫ్యూచర్లో అప్డేట్ వస్తే ఎంతవరకు మన బీసీటీ దాన్ని ఎవాల్వ్ చేసుకుని వెళ్ళిపోతుందో అనేది మనం, అంటే ఎంత సామర్థ్యం వరకు కెపాసిటీతో తట్టుకుని బీసీటీ ముందుకు తీసుకెళ్తుందో అనేది కూడా మనం వెరిఫై చేసుకోవాలి. సో ఫైనల్గా సమ్మరీ ఏంటంటే బ్లాక్ చైన్ ఎక్స్టెన్సిబిలిటీ అంటే కొత్త అప్లికేషన్ కానీ మోడల్కి ఎంతవరకు బీసీటీ అడాప్ట్ అయ్యే సామర్థ్యం ఎంతవరకు ఉందో అనేది. అంటే అడాప్ట్ అవడం అంటే కొత్త టెక్నాలజీ వచ్చింది, దానికి ఎంతవరకు ఇది కొలాబరేట్ అయ్యి ఆ టెక్నాలజీని ఎంత ముందు నడిపిస్తుందో అనేది ఫైనల్ చేసుకుంటాం అనమాట. అందులో మనకి 10 రకాల పాయింట్లు ఉంటాయి. అవే ఇది మర్చిపోద్దు, ఒకసారి రిపీట్ చేస్తాను. స్మార్ట్ కాంట్రాక్ట్, ప్రోటోకాల్ అప్గ్రేడ్స్, కాన్సెన్సస్ మెకానిజం, ఇంటర్ఆపరబిలిటీ, టోకెన్ స్టాండర్డైజేషన్, ప్రైవసీ సొల్యూషన్స్, గవర్నెన్స్, తర్వాత ఈ డీసెంట్రలైజేషన్ ఐడెంటిఫైయర్స్, సప్లై చైన్ ట్రాసబిలిటీస్. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించి మాట. సో నోట్స్లో కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. సో ఫైనల్గా ఎక్స్టెన్సిబిలిటీ ఆఫ్ బ్లాక్ చైన్ అంటే ఇది. ఇందులో 10 పాయింట్స్ ఉంటాయి. 10 పాయింట్స్ కూడా చాలా క్రూషియల్ రోల్స్ ప్లే చేస్తే ఇంపార్టెంట్గా ఉంటే బాగా చదవండి. ఓకేనా గైస్? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై.